మామిడి పండు చాలా పెద్దదిగా ఉంది. వెల్కమ్ టు చిన్ని షూట్స్పాట్. నేను మహేష్, మీరు చూస్తున్నారు మన ఛానల్ని. సమ్మర్ అంటే మనకు గుర్తొచ్చేది మామిడి పండ్లు. సమ్మర్ వస్తూ ఉందంటే మ్యాంగో లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు, మామిడి పండ్లు ఎప్పుడెప్పుడు తిందామా అని. నేను ఈ మధ్య మామిడి పండ్లు మార్కెట్కి వెళ్ళాను. మ్యాంగో మార్కెట్కి పోతే రకరకాలైన మామిడి పండ్లు ఉన్నాయి ఇక్కడ. మామూలుగా మనం బేనిషా తింటూ ఉంటాము, బంగినపల్లి తీసుకుంటే ఎక్కడ చూసినా కూడా మనకు దొరికేది బేనిషా దొరుకుతుంది. ఇది చూడండి మామిడి పండు. ఈసారి చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాంగోస్. ఇది చూడండి, ఇది ఫస్ట్ నేను చూస్తానే ఇదేంది రౌండ్గా ఉంది, ఊరగాయ కాయ ఏమో అనుకున్నాను. ఊరగాయ వేసే కాయ అనుకొని వాళ్ళని అడిగాను, ఇదేంది ఊరగాయ కాయ అంటే, కాదు ఇది ఏదో పేరు చెప్పారు, కొబ్బరి అని ఏదో వస్తుంది, దీని పేరు ఏదో సంథింగ్ వస్తుంది, మర్చిపోయినాను. చాలా బాగుంటుంది తీసుకోండి అని చెప్పారు. మామూలుగా మనం జనరల్గా బేనిష్ అనేది తింటూ ఉంటాము, ఇట్లాంటివి మనం ఎప్పుడు తినమన్నమాట. ఇది నేను చూసి ఇది ఊరగాయ వేస్తారేమో దీంతో అని చెప్పి అనుకున్నాను. కాదు, ఇది మామిడి పండు సార్, బాగుంటుంది తీసుకోండి అని చెప్పింది. ఇది చూడండి ఒకసారి ఎట్లుండదు, రౌండ్గా ఉంది. ఇక్కడంతా బాగా మాగి ఉండదు, అంటే రెడ్గా ఉండదు చూడండి, చెట్లో మాగింది ఇది. ఇదంతా కూడా రెడ్గా ఉంది, ఈ పక్క కొద్దిగా గ్రీన్గా ఉంది. అంటే ఇది దోరగా ఎప్పుడు కోసినట్టుగా ఉండారు. 50 రూపీస్ కేజీ. ఇది దాదాపుగా 1 కేజీ ఉంది, అంటే 100 గ్రామ్స్ తక్కువ, 900 గ్రామ్స్ ఉంది, అంటే 1 కేజీ వెయిట్ ఉంది ఇది. సరే అని చెప్పి తీసుకున్నాను. ఎలా ఉంటుందో ఇది టేస్ట్ చేద్దాం, మామూలుగా ఎప్పుడు తినేటివే కదా అని చెప్పి. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, అంటే ఇప్పుడు మనము చూడని రకాలంతా వచ్చేసినాయి. చిన్నప్పుడు ఉండేటివి, మామూలుగా నేను మ్యాంగో మార్కెట్కి పోతే చిన్నప్పుడు మనకు అన్ని రకాలు దొరికేటివి. ఒక బేనిష్ అనే కాకుండా రసాలు, నీలము, చాలా రకాలు ఉన్నాయి. వాటి పేర్లు కూడా నాకు తెలియదు, చాలా రకాలు. అయితే ఇది ట్రై చేద్దామని తెచ్చినాను. దీని పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, దీని పేరు ఏందో చెప్పండి నాకు. దీన్ని ఇప్పుడు కోసి ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. ఇదే ఫస్ట్ టైం నేను దీన్ని తీసుకురావడము. ఇది యాక్చువల్గా నేను వేరే దగ్గర చూసినాను, మామూలుగా పచ్చికాయలు చూసినాను. పచ్చికాయలు వాళ్ళు కోసి ముక్కలుగా ఉప్పు కారం వేసి ఇచ్చేది చూసినాను. అయితే పండు అయితే నేను ఇదే చూస్తూ ఉన్నాను. సరే తిన్నాము, ఇది ఎలా ఉందో కోసి దీని టేస్ట్ చెప్తాను. ఇది ఇంకా పండాలనుకుంటాను, అయితే పండింది బాగానే. భలే ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ నిజంగా సూపర్గా ఉంది. చాలా స్వీట్గా ఉంది. బేనిషా అంటే అది వేరే టేస్ట్, ఇది వేరే టేస్ట్, కాకపోతే చాలా స్వీట్గా ఉంది. ఇది మల్గూబ ఎప్పుడైనా తిన్నారా? మామిడి పండులో మల్గూబ అని ఒక రకం ఉంది, సేమ్ దాని సైజు కూడా పెద్దవిగా వస్తాయి, కొద్దిగా ఆ టేస్ట్ ఉంది, అది కూడా కాస్ట్లీనే. చాలా బాగుంది, కండ ఎక్కువగా ఉంది. అంటే దీంట్లో పీచు ఏం లేదు, కొన్ని మామిడి పండులో పీచు వస్తుంది, దీంట్లో పీచు ఏం లేదు, కానీ బాగా వాళ్ళు చెప్పినట్టు కొబ్బరిలాగే ఉంది. ఇది కొబ్బరి అంటే ఇన్ ద సెన్స్ దీంట్లో ఏం పీచు లేకుండా చూసేదానికి బాగా ముక్కగా బాగుంది. జ్యూస్కి అయితే బాగుంటాయి అనుకుంటా. దీని తోలు కూడా పెద్దగా ఎక్కువగా లేదు, మొత్తం కండ ఎక్కువగా ఉంది. ఈ సమ్మర్లో మీరు ఏమేమి మ్యాంగోస్ టేస్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి నాకు. ఇది ఎలా ఉందో చూపించాలని మీకు ఈ వీడియో చేస్తున్నాను.
మామూలుగా మ్యాంగోస్ గురించి మాట్లాడుకునేటప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. చిన్నప్పుడు స్కూల్ ఏజ్‌లో తిరుపతికి దగ్గరలో రేణిగుంట మా చిన్నమ్మ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళేవాడిని. బటర్‌ఫ్లై తిరుగుతా ఉంది. అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ రేణిగుంట తోపుంది. మామిడి చెట్ల తోపుంది. అక్కడికి వెళ్ళి చెట్ల పైకెక్కి మామిడి పండ్లు కోసుకునేవాళ్ళం అనమాట. నేను, మా బ్రదర్స్ అందరూ వెళ్ళి కావలోళ్ళు ఉంటారు. వాళ్ళకి తెలియకుండా మామిడి పండ్లు కోసేవాడిని. అయితే ఒకరోజు ఏమైందంటే నేను చెట్టు ఎక్కున్నాను. మా బ్రదర్ కింద ఉన్నాడు. పైకి ఎక్కేసినాను. కోస్తా ఉన్నాను. ఒక ఆయన దూరం నుండి వస్తూ ఉన్నాడు. నేను చూసినాను. చాలా ఫాస్ట్‌గా వస్తా ఉన్నాడు కట్టెత్తుకొని. నేను చూసి ఇంకా కావిలాయన వచ్చేసినాడు. ఇంకా మనల్ని కొట్టేస్తాడు కత్తితో. ఈయనకి దొరకకూడదని చెప్పి ఫస్ట్ దిగేదానికి ట్రై చేసినాను. వల్ల కాలేదు. దగ్గరికి వచ్చేసినాడు. పైకి ఎక్కేసిన. పైకి ఎక్కి ఆయన కనబడకుండా ఉండాలా అని చెప్పి ఇంకా హైట్‌కి పోయి చూస్తా ఉన్నా. ఆయన కట్టెత్తుకొని వచ్చినాడు. కట్టెత్తుకొని ఇట్లా పైకి పెడతా ఉన్నాడు. నన్ను కొడతాడేమో అనుకొని చెప్పి నేను దూకే ప్రయత్నం చేసినాను. దూకే ప్రయత్నం చేస్తే మా బ్రదర్ ఏమో వెళ్ళిపోయినాడు. దూకే ప్రయత్నం చేస్తే ఆయన వద్దొద్దు దూకొద్దు, నేను కత్తితో కొట్టేదానికి కాదు వచ్చింది, మామిడికాయలు కోసేదానికి ఈ కత్తి తెచ్చినాను, భయపడద్దు, హ్యాపీ కోసుకో అని చెప్పినాడు. భయంకరమైన టెన్షన్ వచ్చేసింది అప్పుడు. ఆ టెన్షన్లో ఇంకేం చేయాలో కూడా అర్థం కాలేదు. ఆయన ఆ మాట అనేటప్పటికి కొద్దిగా రిలాక్సింగ్గా ఫీల్ అయ్యి ఇంకా దిగేసి వచ్చేసినాను. చిన్నప్పుడు ఇలాంటి సంఘటనలు మనకు జరుగుతూ ఉంటాయి. అవి తలుచుకున్నప్పుడు చాలా స్వీట్ మెమరీస్ అవి. ఈ మధ్య రాయల చెరువుకు పోయినప్పుడు కూడా నేను వరుసగా తిరుపతి నుండి రాయల చెరువు వరకు మొత్తము మామిడి తోపులు ఉంటాయి. చాలా రకాలైన పండ్లు ఉన్నాయి. అంటు మామిడి, నీలము, బంగినపల్లి, బేనిష, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. ఒక దగ్గర ఆగినాను. ఎవరు లేరు కావిలోళ్ళు. ఎవరు లేరే ఇక్కడ కావిలోళ్ళు, అయినా కోసుకుంటే ఎవరికి తెలియదు కదా అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను. నా ముందర ఇద్దరు అమ్మాయిలు వచ్చినారు బైక్లో. అక్కడ ఆపి వాళ్ళు కోసే ప్రయత్నం చేసినారు. చూస్తూ ఉన్నాను. ఒక అమ్మాయి బైక్లో కూర్చోంది. ఇంకొక అమ్మాయి అంటే కింద కూర్చున్నాయి మామిడి పండ్లు. చేతికి అంతా ఉన్నాయి, కోసేయచ్చు. ఫెన్సింగ్ ఉంది అయినప్పటికి కూడా బయటకు వచ్చి ఉన్నాయి, కోసేదానికి ప్రయత్నించింది. నేను చూస్తూ ఉన్నాను. కావిలో వాళ్ళు ఎక్కడున్నారంటే బైక్ వేసుకొని వస్తూ ఉన్నాడు రోడ్లో. ఎదురుగా అక్కడ నుండి చూసేసి సర్రని బైక్లో వచ్చినాడు. బైక్లో వచ్చి ఆ అమ్మాయిని తిట్టినాడు, కోయకూడదు అని. నాకు ఆశ్చర్యం వేసింది. చిన్నప్పుడు మనము మామూలుగా కావిలోని ఎక్కడ చూస్తాం? చెట్ల కింద చూస్తాం. ఈయన మోటార్ని కావిలో ఆయన బైక్లో వచ్చినాడు. అంటే ఏంది, మామూలుగా ఎవరు కాయలు కోసేదానికి రావాలన్నా కూడా బైక్లో వచ్చి ఆడ పెట్టేసి లోపలికి పోతారు. కాబట్టి మనోడు రోడ్లో వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట, బైక్ పెట్టుకొని. అదొక కిలోమీటర్ దూరం ఉంది తోపు. కాబట్టి ఈ మూల నా మూల వరకు నడిచేది కష్టం అని చెప్పి మా నాయన బైక్లో వచ్చినాడు. చూసి నవ్వు వచ్చింది నాకు. ఇలాంటివన్నీ కూడా చూసి కొన్ని మనకు స్వీట్ మెమరీస్గా మిగిలిపోతాయి. సరే ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ మామిడి పండు ఎలా ఉండదు అనేది కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్.